सुमन भाई श्रीकांत चारी को कांशम किशन्ना को तेलंगाना वीर को तेलंगाना एसआर के नायकत्व लेडीज अपने साहिल इब्राहिम भाई कीर्तना रावल अंदर रमेश उस्मान भाई चिकन सौदर इधर मा राजाना श्रीनिवास रेड्डी दाता लेडवा मदना बसु रेडनु मलेशिया दाए శివన దూరం దూరం ఉంటే ఇట్లా అందరు తీసుకొచ్చి బెడ్ ఇచ్చిన బెడ్ మీద పంపిరు అందరు జల్లి ఎంకన్నా తీసుకోండి ఫస్ట్ నారాయణ నీలాగుంటా 2 చెట్లకు నేను ఇస్తా హలో ఈరోజు ఒక ప్లీజ్ రండి పిలుస్తున్నారు అన్నగారు ఇస్తున్నారు అన్నారా రామన్నా అన్నారు రండి ప్లీజ్ హనుమంతన్న గారు అన్నగారు పిలుస్తున్నారు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం 10 సంవత్సరాలని 11వ సందర్భంగా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజశేఖర్ కృతజ్ఞతలు తెలియజేస్తూ బ్లడ్ క్యాంప్ అయిన తర్వాత భోజనాలు స్టార్ట్ అయితే దయచేసి బ్లడ్ క్యాంప్ సహకరించాలి. బ్లడ్ ఇచ్చే వాళ్ళే స్టేజ్ మీద ఉండాలి, మిగతా వాళ్ళు దయచేసి కిందికి వెళ్ళిపోతే ఈ స్టేజ్ ఖాళీ అవుతుంది. 1969 యుద్ధంలో పాల్గొన్న కొంతమంది పెద్దలు ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు వారికి కూడా సన్మానం చేయడం జరుగుతుంది. దయచేసి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ మిగతా ముఖ్య నాయకులందరూ అక్కడ ఉన్న ముందుకు ఇక్కడ రావాలి దయచేసి. ఇలా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎన్నో దశాబ్దాల పాటు అవమానాలని వివక్షని ఎదుర్కొని అదేవిధంగా తెలంగాణ సాధించేటప్పుడు కూడా మనం అనేక కష్ట నష్టాలు అదేవిధంగా బలిదానాలు ఇవన్నీ కూడా చేసిన రోజులు చూసినాం. మన తెలంగాణ వచ్చినాక కూడా తెలంగాణ సారథిగా తెలంగాణ ఉద్యమ సారథిగా ముందుకు నడిపించి తెలంగాణ ఆత్మవిశ్వాసానికి తెలంగాణ ప్రతి ఒక్క తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచి తెలంగాణని ఒక బంగారు తెలంగాణ దిశగా నడిపించిన మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలా. అనేక మంది బలిదానాలు, అనేక మంది త్యాగాలు, అనేక మంది తెలంగాణ వస్తుందా ఎప్పుడు వస్తుందా అనే సంకోచంలో ఉన్నా కానీ తెలంగాణ ఉద్యమకారులందరూ ముందుకు కదిలి ఇలా తెలంగాణను సాధించిన రోజులు కూడా అందరం గుర్తు చేసుకోవాలా.
తెలంగాణ వచ్చినాక ఏ విధంగా ముందుకు నడిపించారో కూడా మనం చూసినాము. అదేవిధంగా ఇప్పుడు రాబోయే కాలంలో మళ్ళా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని మరొకసారి ఆయన ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ఇక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తల ముందుకొచ్చి ఇవాళ ఇంత దిగ్విజయంగా ఇవాళ అంటే ఒక ఉత్సాహభరితంగా ఇంతకుముందు మా కార్పొరేటర్ గారు చెప్పినట్టు ఈ ఉత్సాహభరితంగా ఇవాళ మళ్ళీ మనము ప్రభుత్వంలోనే ఉన్నాము అనే విధంగా ఇవాళ ఉత్సాహాన్ని చేసుకోవడం కూడా నిజంగా గొప్ప విషయం. తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేదాకా ఇక్కడ ప్రతి ఒక్క కార్యకర్తలు నాయకులు ఉద్యమించి మళ్ళీ ఆయనను ముఖ్యమంత్రి చేసుకునేదాకా ఊరుకునేది లేదు అనే విధంగా ఇవాళ అందరూ ముందుకొచ్చిన రీతిని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒకటే విజ్ఞప్తి, మనం ఇదే విధంగా ఇదే మోటివేషన్ తోటి ముందుకు పోవాల్సిందిగా కోరుతూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నాయకులు, ముఖ్యంగా మా జగదీష్ గౌడ్ గారు, మా రావుల అంజన్న గారు, మా పరశురామ్ రెడ్డి గారు, మా వెంకన్న గారు, మా ఉస్మాన్ గారు, మా యువ నాయకుడు నర్సింగ్ గారు, ఇంకా మా సీనన్న మరియు మా చిన్నన్న, మా మురుగేష్ మామేడి మురుగేష్ అన్న, ప్రతి ఒక్కరికి మా సుమన్ యువ నాయకి, అదేవిధంగా మా ఏడన్నాడు ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలా పేరు పేరున ప్రతి ఒక్కరికి, అంటే ఎవరి పేరైనా చెప్పకపోతే క్షమించాలా, ప్రతి ఒక్కరిని కూడా, ఎందుకంటే ఇంత చాలామంది నాయకులు కార్యకర్తలు తరలి వచ్చారు కాబట్టి అంత పెద్ద చెప్పుకోలేకపోతున్నాం. కానీ అంత మోటివేషన్ తోటి వచ్చిన ప్రతి ఒక్క నాయకునికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు కల్పించినందుకు ధన్యవాదాలు.